అత్యాచార ఆరోపణలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ 4 రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3rd డిగ్రీ ప్రయోగించవద్దని జానీ మాస్టర్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో కోర్టు ఆదేశం విచారించాలని సూచించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచలగూడ జైల్లో ఉన్నారు. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చంచలగూడ జైలుకు వెళ్లారు. ఈ నెల 28 వరకు నార్సింగ్ పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. అత్యాచార ఆరోపణలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, గుడ్ ఈవినింగ్. జానీ మాస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి కేసు అని చెప్పాలి. సో అట్లాంటి జానీ మాస్టర్ ఒక అమ్మాయిని తన దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని వేధించాడు అన్నటువంటి కేసులో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్ గా మారిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో జానీ మాస్టర్ ని ఈ రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సో పోలీస్ కస్టడీలో ఇక్కడ నుంచి 4 రోజుల పాటు జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉండబోతున్నారు. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్నది కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా పోలీసులకు చేయడం జరిగింది. 3rd డిగ్రీ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగించవద్దు, అవసరమైతే జానీ మాస్టర్ ని న్యాయవాది సమక్షంలోనే విచారించాలి అంటూ కూడా సూచించడం జరిగింది. దీంతో చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఇవాళ నుంచి 4 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొని జానీ మాస్టర్ ని ప్రశ్నించబోతున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఎవరైతే తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారో అమ్మాయిని మైనర్ గా ఉన్న టైంలోనే తన పైన లైంగికంగా అత్యాచారం చేయడం, బాంబే ఒక హోటల్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో బాంబే హోటల్లో తన పైన అత్యాచారం చేశాడు అంటూ ఆ అమ్మాయి ఆరోపణలు చేయడం, అప్పటి నుంచి కూడా తనని లైంగికంగా వేధించడం, తన ఇంటికి వెళ్లి తను తన భార్య ఇద్దరు కూడా భౌతిక దాడి కూడా చేశారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది. సో జానీ మాస్టర్ కూడా దీన్ని అంగీకరించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కొన్ని అమ్మాయి తరఫున కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నల్ని కూడా పోలీసులు సంధించడానికి సిద్ధమవుతున్నారు. సో లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు తోటి జానీ మాస్టర్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకోవడానికి చెన్నపల్లి జైల్లో వెళ్లి జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు కూడా నార్సింగ్ పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. సో ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య కూడా ఈ విషయం పైన ఇప్పటికే స్పందించడం జరిగింది. సో తన భర్త ఎట్లాంటి తప్పు చేయలేదు, సో తను మళ్ళీ ఆ అమ్మాయి ఇంకా చాలా ఎఫైర్స్ ఉన్నాయి తనకు అంటూ కూడా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా కూడా ఈ విషయంలో స్పందించడం జరిగింది. మరి ఇట్లా నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్ గా ఈ కేసు ఒక మైనర్ గా ఉన్న టైంలో అమ్మాయి పైన లైంగిక దాడి జరిగింది కాబట్టి సో దానికి కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోక్సో చట్టం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతోంది. అత్యాచార ఆరోపణలతో పాటు పోక్సో కేసులో కూడా అరెస్ట్ అయ్యారు జానీ మాస్టర్. సో ఇట్లా నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 3rd డిగ్రీ పరిస్థితిలో ప్రయోగించొద్దు, న్యాయవాది సమక్షంలో విచారించడానికి అవసరమైతే అనుమతించాలి అంటూ కూడా సూచించడం జరిగింది. సో కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 28 వరకు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ని ప్రశ్నించబోతున్నారు. ఏ అంశాలపైన ప్రశ్నించబోతున్నారో, అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి అంశాలేంటి, దానిపైన ఎట్లాంటి అంశాలపైన జానీ మాస్టర్ ని ప్రశ్నించబోతున్నారు, తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని మాత్రం చూడాలి. ఒకవైపు బెయిల్ కోసం కూడా జానీ మాస్టర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు సంప్రదిస్తున్నటువంటి క్రమంలో జానీ మాస్టర్ కి బెయిల్ నిరాకరణతో పాటు ఇంకా 4 రోజుల పాటు కస్టడీ ఈ నెల 28 వరకు మాత్రం కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతించింది కోర్టు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.